హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను, వేరుశనగ పప్పు తీసుకున్నానండి. ఇవి లో ఫ్లేమ్లో మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు తీసుకున్నానండి. ఇవి కూడా ఫ్రై చేసుకొని తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు వేసుకున్నాను. మెంతుల ఫ్లేవర్ కూడా బాగుంటుంది గుత్తి వంకాయ కూరలో. తర్వాత ఇవి కూడా ఫ్రై చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నానండి, తెల్ల నువ్వులు. ఇవి చిట్టుపట్ట అనేదాకా వేపితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి తీసుకున్నానండి. కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చు. తర్వాత 2 దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు కూడా తీసుకున్నాను. తర్వాత చిన్న అల్లం ముక్కలు 2 తీసుకున్నానండి. 5-6 వెల్లుల్లి రబ్బలు తీసుకున్నాను. 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. తర్వాత 1 స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఇక్కడ వంకాయలు చూసారా, ఘాట్లు ఇలా పెట్టేసుకున్నానండి. ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. తర్వాత ఇది ఆనియన్స్ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను. అవసరమైతే వాటర్ వేసి అయినా పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టఫ్నంతా వంకాయలోకి పెట్టేసుకున్నాను. అదే మిక్సీ జార్లో 2 చిన్న సైజు టమోటాలు తీసుకొని ప్యూరీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. దాని తర్వాత కరివేపాకు వేసుకొని ఈ టమాటా ప్యూరీని అయితే ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇది కొంచెం ఫ్రై కొంచెం వేగాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలను ఎత్తి ఈ టమాటో ప్యూరీలో పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు ఇంకా పేస్ట్ మిగిలింది కదా, ఇది కూడా ఎత్తి ఇందులోనే కలిపేసుకొని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. తర్వాత ఇప్పుడు మగ్గినాక కొంచెం చింతపండు నిమ్మకాయ సైజు కంటే కూడా తక్కువే తీసుకోవచ్చు, ఎందుకంటే టమాటో ప్యూరీ వేసాను కాబట్టి చింతపండు పులుసు అంత ఎక్కువ అక్కర్లేదండి. కొంచెం తీసుకున్నాను చింతపండు పులుసు. ఇది వేసుకున్నాక వాటర్ వేసేసుకుంటున్నాను. తర్వాత కాసేపు ఒక 5 మినిట్స్